హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే రథోత్సవం. ఇదే లాస్ట్ డే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాలి మన జాతర చూడాలంటే. మేమైతే ఇప్పుడు జాతరకి వెళ్తున్నాము. మార్నింగ్ 10 అట్లా అయింది. ఇప్పుడే చూడండి ఎండ ఎంతగానో ఉందో. ఎంత ఎండ ఉన్నా కానీ రథం లాగుతూ గుడి చుట్టూ తిరగడం అంటే ఎవరికైతే ఇష్టం ఉండదండి. ఆ దేవుడే నడిపిస్తాడు ఆ ఎండలో కూడా. ఏంటండి మళ్ళీ ఏమైంది? ఇదేంటి గుడికి అని చెప్పి చెట్లు ఆకులు అలమలు అన్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా? గుడికి వెళ్ళాలంటే దారిలో అన్నీ ఉంటాయి కదండి. అందులోనూ మాది పల్లెటూరు. అసలు మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టం? మీలో ఎంతమంది పల్లెటూరు వాళ్ళు ఉన్నారు? అసలు మా విలేజ్ ఎక్కడో కూడా చెప్పలేదు కదా అండి మీకు. మాది కరీంనగర్. కరీంనగర్ అనగానే సిటీలో ఉంటాం అనుకోకండి. కరీంనగర్ దగ్గర ఒక అందమైన పల్లెటూరు. మీ విలేజ్ ఎక్కడో కూడా కామెంట్ చేయండి, చూద్దాం కామెంట్ సెక్షన్లో ఎంతమంది మన దగ్గర వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకో ముచ్చట ఏమంటే, నా పుట్టినిల్లు మెట్టినిల్లు రెండు కరీంనగర్ దగ్గరే. ఇంకా ఈ సోదికి ఇంట్లో చెప్తానే ఉంటాను కానీ నేను గుడి అయితే వచ్చేసింది. చూడండి మా వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంత విశాలంగా ఉంటుందో. ఒకసారి వెంకటేశ్వర స్వామికి గోవింద చెప్తారా నాతో పాటు? గోవింద గోవింద. మా గుండుగా చూడండి ఎంత బాగా ఆడుతున్నారు. రథం తిరగడం అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందంట. ఇక్కడ వైట్ కలర్ టెంట్ కనిపిస్తుంది కదా, దాని కింద నుండే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే మార్నింగ్ 10:30 అవుతుంది. చూడండి ఎండ ఎంతలా ఉందో. 5 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి అయితే 2:30 అవుతుంది. మీలో ఇప్పటివరకు ఎవరైనా రథాన్ని లాగారా? ఎంత బాగుంటుందో కదా. అందరూ గోవింద నామస్మరణ చేసుకుంటూ తాడు పట్టుకొని లాగుతూ ఉంటే చూడండి, ఇక్కడ చిన్న పిల్లలు కూడా చెప్పులు లేకుండా ఎలా నడుస్తున్నారో. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే ఉంది రథం. ఎక్కువ దూరం అయితే వెళ్ళలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళాము ఇంకా తాడు పట్టుకొని లాగాలని. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇంత ఎండలో కూడా రథం లాగడానికి ఎంతమంది వచ్చారో మీరే చూడండి. దేవుడి భక్తి అంటే ఇలానే ఉంటుందేమో కదా. మీ విలేజ్లో కూడా ఇలా రథోత్సవం జరుగుతుందా? జరిగితే మీ విలేజ్ కూడా కామెంట్ చేయండి.
సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. అయితే థర్డ్ రౌండ్ కూడా కంప్లీట్ అయింది. కాసేపు అయితే అక్కడ ఆపుతారు. వచ్చిన వాళ్ళందరూ మంగళహారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొడతారు. మొత్తం దగ్గర పూజలు జరుగుతున్నాయి కదా, అందుకని ఇక్కడ భజన మండలి వాళ్ళు భజన కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. మేము కూడా కాసేపు ఇక్కడ రిలాక్స్ అవుదామని వచ్చి కూర్చున్నాము. చూడండి అక్కడ మండపం పైన చిన్న పిల్లలు కూడా కూర్చున్నారు కదా, వాళ్ళు కూడా భజన చేస్తున్నారు, శ్లోకాలు చెప్తున్నారు, దేవునికి సంబంధించిన పాటలు పాడుతున్నారు. వీళ్ళని చూశాక నాకు కూడా అనిపించింది విష్ణుదికి కూడా ఇలా నేర్పించాలి అని. ఇంకా మేము కూడా కొబ్బరికాయ కొడదామని రథం దగ్గరికి అయితే వచ్చాము. తో అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అయిపోయాయి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాతరలో కలుద్దాం. స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీపై మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.